నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. నవోదయ విద్యాలయంలో హాస్టల్ వార్డెన్ జాబ్స్ అయితే వచ్చేసింది అండి. ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఎన్నో డేస్ అయితే మనకి టైం లేదనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో లైవ్ లో చూపిస్తానండి. అలాగే అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను. చాలా మంది అప్లై లింక్ అయితే అడుగుతున్నారు. అప్లై లింక్ అనేది కామెంట్ బాక్స్ లో పిన్ చేయడానికి, డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి, యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల ఇవ్వడానికి లేదండి. సో అందుకే నేను అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో మీకు రౌండ్ అప్ చేసి మరీ చూపిస్తున్నానండి. ఆ నోటిఫికేషన్ అనేది నేను లాస్ట్ లో వేస్తున్నాను. సో అందుకే ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వీడియో పూర్తిగా చూసి డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకోండి. ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇది వచ్చేసరికి ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి జూలై 25th నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. అయితే అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూలై 27th నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిందండి. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 3rd లాస్ట్ అనమాట. అంటే జస్ట్ మనకి 7 days టైం మాత్రమే ఇచ్చారండి. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. అలాగే మీరు పంపించిన అప్లికేషన్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసరికి ఆగస్ట్ 4th నుంచి ఆగస్ట్ 7th వరకు కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. తర్వాత మనకి ఆగస్ట్ 8th మెరిట్ లిస్ట్ అయితే తీస్తారండి. సో మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అప్లై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ డేట్ కి అయితే పిలుస్తారనమాట. సో ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి ఆగస్ట్ 18th అలాగే ఆగస్ట్ 19th ఈ 2 days మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇవి వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఆ డేట్స్ వచ్చేసరికి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి ఆగస్ట్ 18th అలాగే ఆగస్ట్ 19th ఈ 2 days అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. అయితే సో ఈ లోపల అంటే ఆగస్ట్ 3 లోపల అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. సో ఆ ఇంటర్వ్యూ అంటే అప్లై చేసుకున్న వాళ్ళందరినీ అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అందులో ఒక మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అందులో మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ ఉంటే కనుక ఆగస్ట్ 18th అలాగే ఆగస్ట్ 19th ఈ 2 dates లో మీకు ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారనమాట. ఇంకో డౌట్ కూడా రావచ్చు, మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది, మేము సెలెక్ట్ అయ్యామా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ ఇస్తారు కదండి, మెయిల్, ఫోన్ నెంబర్ ఇలా ఇస్తారు కదా. మీకు మెయిల్ ద్వారా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారనమాట. సో అందుకే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఫిల్ చేసేటప్పుడు మెయిన్ ఫోన్ నెంబర్ అలాగే ఈమెయిల్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు దాని ద్వారానే తెలియజేస్తారండి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసేయండి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 నుంచి 62 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అది కూడా మనకి జూలై 1st 2026 నాటికి ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే జూలై 1st నాటికి మనకి 35 years వచ్చేసి ఉండాలన్నమాట. అలా 35 years అబోవ్ 62 years బిలో అనమాట. సో ఏజ్ లిమిట్ అయితే ఇదండి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే +5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అనమాట. అంటే 67 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే. అదే ఓబీసీ వాళ్ళు అయితే +3 years అంటే 65 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. నవోదయ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే ఎనీ డిగ్రీ అర్హత తప్పనిసరిగా ఉండాలన్నమాట. అలాగే దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి ఈ యొక్క నవోదయ నోటిఫికేషన్ ద్వారా మనకి హాస్టల్ సూపరింటెండెంట్ మనకు కాంట్రాక్ట్ విధానంలో జాబ్స్ అనేది తీయడం జరిగింది అనమాట. అయితే వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారనమాట. ఆ ఇంటర్వ్యూ అనేది మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటారు కదా, ఆగస్ట్ 3rd వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగస్ట్ 18th 19th ఈ 2 dates లో మనకి డే మొత్తం కూడా ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారండి. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి ఈ పోస్ట్ కి 35,750 rupees అనమాట. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసారు కదా. ఇప్పుడు అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. సో అందులో అప్లై లింక్ అలాగే వెబ్సైట్ లింక్ క్లియర్ గా చూపించేసి అప్లై ఎలా చేసుకోవాలనేది కూడా చూసేద్దామండి. అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. ఎన్విఎస్ సంబంధించినట్టు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి అయితే హాజరు కావచ్చు అనమాట. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్, రెజ్యూమ్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళవలసి వస్తుందండి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు జిరాక్స్ కాపీస్ ని కూడా తీసుకువెళ్ళండి.
చూడండి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్ మనకి వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, www.nvslocal.org అని కనిపిస్తుంది కదండి. సో అదే వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ ద్వారా ఇప్పుడు చూపిస్తున్న మీకు నోటిఫికేషన్ అనేది క్రోమ్లో సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఇప్పుడు వరకు చూసారు కదా ఇంటర్వ్యూకి, అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారండి. అలాగే ఈ జాబ్స్కి వచ్చేసరికి ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ హాస్టల్ వాడడానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇచ్చేసారు. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఏజ్ లిమిట్ చూసుకోండి 35 to 62 ఇయర్స్ అనమాట. అది కూడా ఫస్ట్ జూలై 2026 నాటికి వచ్చేసి ఉండాలండి. అలాగే మేల్ అండ్ ఫీమేల్ అంటే చట్టపరమైన ఎలాంటి సమస్యలు ఉండకూడదు అనమాట. సో ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ కనిపిస్తుంది కదా, లింక్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా. మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో సెర్చ్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. అలాగే ఈ హాస్టల్ సూపరింటెండెంట్ పోస్ట్కి వచ్చేసరికి 35,750 రూపీస్ సాలరీ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న విజిట్ వెబ్సైట్ నేను రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట మీరు క్రోమ్లో సెర్చ్ చేసిన తర్వాత. సో అక్కడ మీ యొక్క కరెక్ట్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, అంటే చెప్పాను కదా కంపల్సరీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి, మర్చిపోవద్దు. యూజింగ్ 1 ఈమెయిల్ ఐడి అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఫర్ 1 పోస్ట్ ఓన్లీ. మీరు ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అలా మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతుంది అనమాట. అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, అలాగే ఏ యూనివర్సిటీలో చదివారు, ఇలా మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో అవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. గవర్నమెంట్ కి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఒకటి ఉండాలన్నమాట. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేయాలన్నమాట. ఇంకో విషయం అండి, దీనికి అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలన్నమాట. సో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎందుకంటే మనకి అప్లికేషన్ వెరిఫికేషన్ కి 2 రోజులు టైం తీసుకున్నారనమాట. ఆ 2 రోజుల్లో మీరు పంపించిన ఈ అప్లికేషన్స్ని వెరిఫికేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. మెరిట్ లిస్ట్ తీసారంటే మనకి జాబ్ వచ్చినట్లే అనమాట. అందుకే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటున్నారో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా జెన్యూన్గా ఇవ్వడానికి ట్రై చేయండి. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే కనుక మీకు వెంటనే మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. సో అలాగే ఇంటర్వ్యూకి కూడా రెడీగా ఉండండి. ఆగస్ట్ 18th and 19th డేట్స్లో మనకి ఫుల్ డే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. అంటే ఫుల్ డే అంటే ఫుల్ డే మొత్తం మిమ్మల్ని ఒక్కరినే చేయర్లేండి. అంటే ఒకరికి 15 minutes to 30 minutes లోపల ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటున్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఫైనల్ గా సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. ఇంకో విషయం, మీరు ఇంటర్వ్యూకి డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి అయితే ఉండదండి. కంపల్సరీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాతే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాలన్నమాట. ముందు మనం అప్లికేషన్ ఫిల్ చేయకుండా, అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా డైరెక్ట్ ఆగస్ట్ 18th 19th ఇంటర్వ్యూ కదా వెళ్ళిపోదాం అని అయితే అనుకోవద్దు. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తేనే అందులో సెలెక్ట్ అయిన తర్వాతే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ ఇంకో విషయం, దీనికి ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. ఆగస్ట్ 3rd లాస్ట్ కాబట్టి ఇప్పుడే వెంటనే అప్లై చేసుకోండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.